హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డే మొత్తంలో కిచెన్లో నేను ఏమేమి వంటలు చేస్తాను అయితే చూపిస్తాను. డే మొత్తంలో కుకింగ్ నాది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. రైస్ కడిగి పెట్టేస్తాను. ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఈ రోజైతే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయలు అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. నేను నైటే చేసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి టైం మేకింగ్ అయితే బాగా పడుతుంది. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. నేనైతే దొండకాయకి రౌండ్గా అయితే అస్సలు కట్ చేయను. నాకైతే ఇట్లానే నేను ఇప్పుడిప్పుడే ఈ దొండకాయను వండడం అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిన అన్నట్టు. దీంతో థర్డ్ టైం కావచ్చు అంతే. అందుకే నేను దీన్ని ఒకటేలా చేస్తాను. దీంట్లోనైతే ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనైతే వేసుకుంటాను. ఇందులోనైతే ఇప్పుడు నేను సాల్ట్ పసుపు వేసుకొని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం అంతే సాల్ట్ టేస్ట్కి సరిపడినంతనైతే ఇప్పుడే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే ఇంత వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కర్రీలోనైతే ఏం వేయడం ఉండదు. అందుకే దీన్నైతే బాగా కలపాలి. అంతే. దీన్నైతే ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటేనే ఇందులోకి వెళ్ళి వాటర్ అయితే మొత్తం బయటికి వెళ్తుంది. నేనైతే ఇప్పుడు ఇట్లనే చేస్తా కాబట్టి ఈసారి కూడా ఇట్లనే ట్రై చేస్తున్నా. ఇందులో ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ వేయను నేను, ఓన్లీ ఎల్లిపాయతోనే చేస్తాను. ఇందులోనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. అందుకే మీరు కూడా చూసి ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు కూడా పనిచేస్తుంది. దొండకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి అయితే ఒక 6-7 వెల్లుల్లిలు అయితే తీసుకొని అయితే మంచిగా దంచుకోవాలి. కచ్చపచ్చ దంచుకుంటే సరిపోతుంది. వీటినైతే నేనైతే ఇప్పుడు పొట్టు తీసుకున్నాను కదా, పొట్టు తీసుకొని అయితే ఇలా గిన్నెలో వేసుకొని అయితే దంచుకుంటున్నాను అంతే. ఇందులోనైతే అల్లం ఏం యాడ్ చేయను. ఓన్లీ వెల్లుల్లితోనే వేసుకుంటేనైతే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చేయడం అయితే చాలా ఈజీ. ప్రాసెస్ కూడా కొంచెమే ఉంటుంది. బాగా ఏమి ఉండదు. ఈ కర్రీకి అయితే ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అవుతుంది కాబట్టి. కట్ చేయడమే లేటు, కర్రీ వండడం అయితే చాలా తొందర అవుతుంది. పక్కన పెట్టిన రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే వంపుకోవాలి. అన్నాన్ని వంపేసి అయితే స్టవ్ మీద పెట్టేస్తే ఒక 2 మినిట్స్లోనైతే రైస్ అయితే అయిపోతుంది. అంతే, రైస్ కంప్లీట్ అయింది కాబట్టి పక్కకి దొండకాయలు పెట్టినా కదా, ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇట్లా గట్టిగా విండుకోవాలి. ఎంత గట్టిగా విండితే అన్ని వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి దొండకాయల నుండి. ఈ వాటర్ తీసేసి అయితే కర్రీ వేసుకుంటానైతే సూపర్ ఉంటుంది. ఇదే కర్రీని అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇందులో టమాటాలు వేసి పప్పు వేసి కూడా చేస్తారు. కానీ నేనైతే అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకో పక్కనైతే టీ పెడుతున్నాను. టీ అయితే ఒక కప్పు పెట్టేస్తున్నాను. టీ కప్పు పెట్టేసి అయితే వాటినైతే మొత్తం ఇట్లా వాటర్ అయితే పిండేసుకోవాలి. వాటర్ కొంచెం ఉన్నా అని టేస్ట్ అయితే కాదు కర్రీ, అందుకే వాటర్ పిండేసుకోవాలి. ఈ ఫ్రైకి మాత్రం డైరెక్ట్గా వండే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ ఫ్రైకి అయితే ఇట్లా పిండుకుంటేనైతే బాగుంటుంది. తర్వాతనైతే టీ అయితే కంప్లీట్ అయిపోయింది. దొండకాయ ముక్కలను అయితే అన్ని వాటర్ పిండేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అయితే కడాయిలోనైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే ముందుగా దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకొని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న దాంట్లోనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేయకున్నా పర్లేదు కానీ నేను కొంచెం వేస్తున్నాను. తర్వాతనైతే దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకొని అయితే వీటినైతే ఒక 2 మినిట్స్ అయితే సిమ్లోనైతే మొత్తం కలిసే వరకు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోనైతే ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే ఒక గుప్పెడు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవడమే అంతే. ఇందులో వేసేదైతే ఏమీ ఉండదు, ఇక కలపడమే ఉంటుంది. లాస్ట్కి అయితే కారం అయితే వేసే క్లిప్ అయితే తీయలేదు నేను. కారం అయితే తగినంత వేసుకొని అయితే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకొని దించుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే బాక్స్ పెడుతున్నాను.
ఈ బాక్స్ అయితే హాట్ బాక్స్ లెక్కనే సేమ్. మనం ఎప్పుడు పెట్టినా అని ఈవినింగ్ వరకైతే వేడిగుంటుంది. బాగా పనిచేస్తుంది ఈ బాక్స్ అయితే. ఇందులోనైతే రెండిట్లలోనైతే రైస్ పెడతా, ఒక దాంట్లో కర్రీ పెడతా. ఈవినింగ్ వరకైతే మంచిగుంటది వేడిగానైతే. మా ఆయన మధ్యాహ్నమే తింటాడు కాబట్టి మంచిగా హీట్ ఉంటది. హాట్ బాక్స్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఈ కర్రీనైతే నేనైతే ఎప్పుడు మధ్యలోనే పెడతా ఏ కర్రీ చేసినా అని. ఎందుకో మీద వెయిట్ ఉంటది కదా, మొత్తం అయితే ఏం కాకుండా కారకుండా ఉంటదనేసి అయితే నేనైతే ఎప్పుడు మధ్యలోనే పెడతా. హాట్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. తర్వాతనైతే నేనైతే దోసకైతే నానబెడుతున్నాను. దోసలైతే ఈ రోజైతే జొన్నలతో చేద్దాం అనుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకైతే 2 కప్పుల జొన్నలైతే తీసుకుంటున్నాను. 2 కప్పులు. 1 కప్పుకి 2 కప్పుల చొప్పుననైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా ఉంటాయో రేపు చేయాలి ఈ వంటనైతే. ఇందులోనైతే మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇందులోనైతే బాగా ఏమన్నా ఉంటేనైతే వెళ్ళిపోతుంది, జొన్నలు కదా. అందుకే నేనైతే ఇట్లా పైనకు తేలినవి అయితే మొత్తం తీసేసిన. పైనకు తేలినవి అంటే కొంచెం ఖరాబ్ అయినట్టే కదా, అందుకే మొత్తం తీసేసిన. ఈ జొన్నలనైతే మంచిగా కడిగేసి అయితే ఒక 2-3 సార్లు కడిగేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతనైతే మినపప్పును కూడా కడిగి అలాగే పక్కన పెట్టేసుకోవాలి. మినపప్పులోనైతే కొన్ని మెంతులైతే యాడ్ చేసుకుంటున్నాను అంతే. శనగపప్పు కూడా వేసుకోవచ్చంట కానీ నేనైతే వేయట్లేదు. ఈ మినపప్పును కూడా ఒక 2-3 సార్లు కడిగైతే ఇందులోనైతే మెంతులు ఇప్పుడైతే నేనైతే ఒక 20 వరకు వేసుకుంటున్నాను అంతే. క్వాంటిటీ తక్కువ కాబట్టి దానికి తగ్గట్టే మనం కూడా మెంతులు కూడా వేసుకోవాలి, లేదంటే టేస్ట్ అంత బాగుండదు. నానబెట్టి పక్కన పెట్టేసిన తర్వాతనైతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి అయితే నేనైతే నాన్ వెజ్ కర్రీలోనైనా మసాలా కర్రీలోనైనా బాగానే యూజ్ చేస్తాను. అంటే ఎక్కువ అంటే ఏం కాదు కానీ ఇది ఎక్కువనైతే స్టోర్ చేసుకుంటాను, ఎప్పుడన్నా యూజ్ అయినప్పుడు తొందర కర్రీలు వేసుకోవచ్చు కదా అనేసి అంతే. అందుకోసమే ఒకటేసారి పట్టుకొని పెట్టుకుంటాను. నేనైతే 2 కొబ్బర్లనైతే ఇలా కట్ చేసుకొని ఎండబెట్టుకున్నాను. వీటినైతే ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. ఇదైతే మెత్తగా ఉండాలి, మళ్ళీ కర్రీలో వేసినప్పుడు పైనకు రాకుండానైతే మెత్తటి పౌడర్ లాగానైతే వేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే ఒక 2 మంత్స్ వరకు అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నమ్కిన్స్ చేస్తున్నాను. ఇవైతే నేను మైదా పిండితోనే చేస్తా, ఎప్పుడైతే నేను గోధుమ పిండితోనైతే చేయలేదు. ఈ రోజైతే అవి చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, తొందర కూడా అయితే, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయినా టీలోకైనా చాలా బాగుంటాయి, సూపర్ ఉంటాయి. అవి అయితే నాకైతే చాలా ఇష్టం. నేను ఎలా చేస్తానని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోనైతే మైదా పిండి తీసుకోవాలి. ఇదైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత వామ్ అయితే వేసుకుంటున్నాను. వామ్ అయితే కొంచెం తీసుకున్నాను అంతే. దీంట్లోనైతే నువ్వులతో చేసుకుంటున్నాను నేనైతే. ఇందులోనైతే కలోంజితో చేసుకుంటారు చాలామంది. కలోంజి అంటే ఉల్లిగడ్డ గింజలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటారు చాలామంది అయితే, కానీ నేనైతే నువ్వులతో చేస్తున్నాను. ఇందులోనైతే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనైతే నెయ్యిని కరిగించుకొని వేడి చేసుకున్న నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. డాల్డా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇవేవి రేవు అంటే నూనె కూడా హీట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటేనే, ఇవి కొంచెం హీట్ వేసుకుంటేనే టేస్ట్ అయితే సూపర్ వస్తాయి, చాలా క్రంచీగా వచ్చి. నేనైతే నెయ్యితో చేస్తున్నాను, బాగుంటాయి టేస్ట్ అని. ఇలా వేడి నెయ్యినైతే ఇలా యాడ్ చేసుకొని అయితే పిండినైతే మంచిగా బాగా కలపాలి. ఇప్పుడే కలిపి అయితే తగినన్ని వాటర్ పోసుకుంటూనైతే చపాతీ పిండిలానైతే సాఫ్ట్గానైతే కలుపుకోవాలి. గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు. మైదా పిండితోనే ఎప్పుడు చేస్తా. దీన్నైతే చూసుకుంటూనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూనైతే కలుపుకోవాలి. ఇవైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ అంతే, చపాతీలు చేసుకున్నట్టు అంతే. కాకపోతే కొంచెం డీప్ ఫ్రై చేయడమే ప్రాసెస్ ఉంటుంది, కానీ అది కూడా ఇంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నూనెలో వేసి తీయడమే అంతే, తొందర ఫ్రై అవుతాయి ఇవైతే. ఇలానైతే కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పిండి నానిన తర్వాతనైతే ఇప్పుడైతే చపాతీలానైతే వేసుకోవాలి. ఒక చపాతీ పీట ఉంటుంది కదా, దానిపైన వేసుకుంటున్నాను నేనైతే. చపాతీ అంత ఉండని తీసుకొని అయితే పిండితోనే వేసుకోవాలి, ఆయిల్తోనైతే అస్సలు చేయొద్దు. ఇది పిండితో చేస్తేనే మంచిగా వస్తాయి. అవి మళ్ళీ మనం కట్ చేసినాక లేవాలి కదా. ఇలా పిండి పెట్టుకొని అయితే బెలాంచుకోవాలి. ఇది కొంచెం బెలాంచడం కొంచెం కష్టమే, కానీ ఎంత పల్చగా అయితే అంత పల్చగా, సాధ్యమైనంత వరకు పల్చగానైతే బెలాంచుకొని అయితే ఇలాంటి స్పూన్ అయితే బయట దొరుకుతుంది, లేదంటే చాక్తోనైతే కట్ చేసుకోవచ్చు. ఇట్లనైతే డైమండ్ షేప్లోన, స్క్వేర్ షేప్లోన, ఏదో ఒక షేప్లోనైతే మనకి ఇష్టమైన షేప్లోనైతే కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని అయితే పక్కననైతే మొత్తం గిన్నెలోనైతే వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకొని వేయించుకుంటేనైతే తొందర అయిపోతుంది.
నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. వీటినైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కిందనైతే అంటుకోకుండానైతే కొంచెం పిండి అందుకే వేసుకొని చేసుకుంటానైతే ఇవి అస్సలు అంటుకోకుండానైతే తొందర రిమూవ్ అవుతాయి వేరే గిన్నెలోకి అయితే. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చినాయో. నేనైతే 250 గ్రామ్స్ చేసిన కదా పిండి, అంటే పావు కిలో పిండికి అయితే ఇన్ని అయినాయి. ఇప్పుడైతే వీటినైతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకొని అయితే చాలా వేడి కానివ్వాలి. వేడి వేడి నూనెలో ఫ్రై చేస్తేనే ఇవైతే టేస్ట్ బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాతనైతే తీసుకోవాలి. రెడ్గానైతే అస్సలు కానివ్వద్దు. ఇవి రెడ్ అయినాయి అంటే మాడినట్టే. చల్లగా అయిన తర్వాతనైతే మొత్తం మాడిన ఫ్లేవరే వస్తాయి. అందుకే కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు తీస్తేనే మంచిగా, చల్లగా అయిన తర్వాత కూడా క్రంచీగా మంచి టేస్ట్లో ఉంటాయి. అంతే, ఇలానైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే తీసేసుకోవడమే. కాలవడం కూడా చాలా ఈజీ. ఇవి డీప్ ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. అంతే, మొత్తం అయితే కంప్లీట్ అయినాయి. ఇన్ని అయితే అయినాయి. చూడండి ఎంత బాగుంటాయి ఇవైతే టేస్ట్. వీటి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం. నచ్చితే మీరు ట్రై చేయండి. మార్నింగ్ నానబెట్టుకున్న మినపప్పు జొన్నలనైతే ఇప్పుడైతే మళ్ళీ వాష్ చేసుకోవాలి. దీన్నైతే ఇప్పుడు మిక్స్ పట్టుకోవాలి కదా, అందుకే మళ్ళీ వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసే మిక్స్కి వేస్తాను నేనైతే ఏదైనా అని. జొన్నలు అయితే అంత నానినట్టు అనిపించలే. నేనైతే ఒక 8-9 అవర్స్ నానబెట్టినా కానీ నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తున్నాయి. అంటే ఇవి ఉండడమే ఇట్లుంటాయి కావచ్చు నానినా కానీ, నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ టైం నేను కూడా. అందుకే వీటినైతే ఒక 2 టైమ్స్ కడిగి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందామని అయితే కడుగుతున్నాను. ఇవైతే సాలిడ్గానే ఉన్నాయి. అస్సలు కొంచెం ఇట్లా మెత్త అయితే కదా, రైస్ అయినా ఏవైనా ఉబ్బుతాయి కదా, అట్లనైతే ఏం కాలేదు. మరి 8-9 అవర్స్ అయితే నానబెట్టిన. చూద్దామని ఫస్ట్ టైం కదా నేను కూడా. ఇందులోనైతే వేసి అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే. దీన్నైతే బరకగానైతే కాదు, మొత్తం మెత్తగానే పేస్ట్ ఇలా చేసుకుంటున్నాను. అసలే జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అంతే. ఇది పేస్ట్ చేసుకోవడమే. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.